నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే 10 లీటర్ల సాంబార్లు అయితే రెడీ చేస్తున్నామండి. అందులో ఆల్రెడీ మనమైతే 1/2 kg ఆయిల్, ఓ 15 ములక్కాయలు, 2 పెద్ద సోరకాయలు, ఓ 4 దోసకాయలు అన్నీ కట్ చేసి అందులో అయితే వేసేస్తున్నాము. అన్నీ ఒకటిసారి వేసిన కాబట్టి నేను సపరేట్గా ఒక్కొక్కటి వీడియో తీయలేదు, అందుకే అంతా కలిపేసుకున్నాక అని తీసాను. కొంచెం మగ్గినాక కరివేపాకు వేసి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్, అంటే ఒక 1/2 kg కంటే ఎక్కువనే వేయాలండి. తర్వాత టేస్ట్కు తగ్గట్టు చూసుకొని అంతా ఒకటిసారి కలుపుకున్నాక అందులోకి టమాటాలను అయితే వేసేస్తున్నాము. ఆనియన్స్ అనేది లాస్ట్లో వేస్తున్నాము, ఎందుకంటే లాస్ట్లో వేసిన అవి ఉడుకుతుంది. పచ్చిగా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక 200 గ్రాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. అందులోనే ఒక 50 గ్రామ్స్ చాలండి కారం అయితే వేసుకోవాలి. ఒక 20-30 గ్రామ్స్ అయితే పసుపు వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ చేసేది వంటకం వచ్చేసి పొయ్యి మీద, గ్యాస్ మీద కాదు. ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఒక 1/2 kg అంత చింతపండునైతే నానబెట్టుకున్నాం. ఆ చింతపండు పుల్లగా ఉన్నదా తీయగా ఉన్నదా అనేది కూడా చూసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా వాటర్ పడుతుంది, ఇంకా వాటర్ వేయలేదు. ఆ లోపు మనమైతే 2 kgల పప్పునైతే ఉడకబెట్టుకున్నామండి. చూడండి, అదంతా కూడా అందులో వేసేస్తున్నాము. అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని పైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లీటర్ వరకు అయితే సాంబార్ అనుకున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే పులుపు ఉండేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు తక్కువ అయితే మేము ఇంకా కొంచెం కరివేపాకు కూడా పైనుండి వేసుకున్నాము. ఎంత బాగా కలపాలండి, అవంతా మరగాలి. బాగా మరిగిన తర్వాతనే సాంబార్ మసాలా అవన్నీ, ధనియాల పౌడర్ అవన్నీ వేసుకోవాలండి. ఇలా బాగా మరగాలి. వంట చేసే వాళ్ళైతే మా అక్క వాళ్ళే అండి. ఒక చిన్నపాటి ఫంక్షన్ లాంటిదే, కానీ ఫంక్షన్ కాదనుకుంటే దానికోసం అయితే మేము ఇదంతా రెడీ చేస్తున్నాము. 100 గ్రామ్స్ సాంబారు, ఒక 50 గ్రామ్స్ ధనియాల పౌడర్ వేసుకున్నామండి. వేసుకొని ఇక దించే ముందు అయితేనే ఆనియన్స్ వేసుకుంటున్నాము. అలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు అయితే మనం మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసుకొని ఇక గిన్నె దించేయడం అండి. నార్మల్గా స్టవ్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలని అంటాం, కానీ పొయ్యి కదా, డైరెక్ట్గా గిన్నె దించేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇదండి మన 10 లీటర్ల సాంబారు. మా అక్క అయితే టేస్ట్ అంటే సాల్ట్ ఎట్లా ఉందనేది కూడా చూస్తుంది. 100 మెంబర్స్ వరకు సరిపోతుంది. మరి మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.